హలో అండి, మీ పేరు? హలో సార్, గుడ్ మార్నింగ్. నా పేరు జాహ్నవి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. జాహ్నవి గారు, మీరు కోడ్నాన్కి ఎలా జాయిన్ అయ్యారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్, నేను షాద్ నగర్ నుంచి వచ్చాను. అక్కడ శ్రీ బిఎం కాలేజ్లో డిగ్రీ చేశాను సార్, బీఎస్సీ కంప్యూటర్స్. ఓ, బీఎస్సీ కంప్యూటర్స్ చదివారు? ఎస్ సార్. అంటే ఇక్కడ ప్రగతి నగర్లో మా బ్రదర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు సజెస్ట్ చేశారు సార్. వాళ్ళు సజెస్ట్ చేశారు కోడ్నాన్కి. సో వాళ్ళు సజెస్ట్ చేసిన విధంగానే బాగుందా ఇక్కడ? సార్ బాగుంది. అంటే నేను కూడా తెలుసుకున్నాను సార్ దీని గురించి. ఓవరాల్గా ఎలా అనిపిస్తుందమ్మా? అంటే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత సేఫ్టీ సెక్యూరిటీ వైజ్ కానీ చూసుకున్నా, లేదు అనుకుంటే ఇక్కడ ఫ్యాకల్టీ వైజ్ చూసుకున్నా, ప్లేస్మెంట్స్ వైజ్ వీళ్ళు అష్యూరెన్స్ ఇచ్చుంటారు కదా, ఆ పరంగా చూసుకున్నా ఎలా ఉంది ఇక్కడ మీకు? అంటే ఇక్కడ ఫ్యాకల్టీ అంతా ప్రొవైడ్ చేసింది సార్. అంటే వాళ్ళని అనడమే కాకుండా మన నుంచి కూడా ఎఫర్ట్స్ పెట్టారు సార్ మనం. ఓకే. సో ఎలా ఉంది ఓవరాల్గా మీకు? బాగుంటుంది సార్. అంతా బాగుంటుంది. సేఫ్టీ సెక్యూరిటీ వైజ్ ఎలా ఉంది? సెక్యూరిటీ మంచి ప్రొవైడ్ చేస్తారు సార్. డ్రైవ్స్ కూడా చాలానే వస్తుంటాయి. మనం ఎఫర్ట్స్ పెట్టి మనం ప్రూవ్ చేసుకోవాలి. మీరు వచ్చినప్పటి నుంచి ఎన్ని డ్రైవ్స్ ఫేస్ చేశారు? నేను 3 to 4 చేశాను సార్. 3 to 4 చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి, అంటే బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా చాలా అపోహలు ఉంటాయి. అరే బాగా చెప్తారో లేదో, మనం దాన్ని గ్రాప్ చేయగలుగుతామో లేదో, మళ్ళీ సాఫ్ట్వేర్ అంటున్నారు అని చెప్పేసి కొంతమంది భయపడతారు. నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర స్కిల్ ఉన్నా భయపడతారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే సార్, క్లాస్లో చెప్పకపోయినా మనం ప్రైవేట్గా సార్ వాళ్ళని అప్రోచ్ అయినా కూడా మనకు చెప్తారు సార్. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా ఉంటే క్లారిఫై చేస్తారు సార్. ఇంకేమన్నా క్లారిఫై చేస్తారు. మీరు సాటిస్ఫైడా ఇక్కడ ఫ్యాకల్టీ కానీ కోడ్నాన్ తోటి? ఓకే. చాలా మందికి జాబ్ అసెస్మెంట్ అనేది అష్యూరెన్స్ ఇస్తున్నాము, డెఫినెట్గా ఇక్కడ ఉంటుందని చెప్పేసి కోడ్నాన్ వాళ్ళు కొంత ప్రామిసింగ్ గా చెప్తూ ఉంటారు కదా, అది ఇక్కడ మీకు కనిపించిందా? కనిపించింది సార్. చూస్తూనే ఉంటాం సార్, ఎప్పుడు డ్రైవ్స్ పెడుతూనే ఉంటారు. ఉంటుంది సార్. పర్ మంత్ ఎన్ని వస్తాయి యావరేజ్? 20 to 30 వస్తాయి సార్. సో అది 20 నుంచి 30 వరకు మీకు ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. అది మీ చేతుల్లో ఉంటుంది. అంటే మీ దగ్గర రైట్ స్కిల్ ఉంటే త్వరగా మీరు సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ కనుక మీకు కలయితే మీరు కోడ్నాన్ని చూస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ అయినా సరే చేసి ఎన్రోల్ చేసుకోండి. అది మీరు ఏది తీసుకున్నారమ్మా? అంటే జావా ఫుల్ స్టాక్. ఓకే. సో కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మీరు ఏం చెప్తారంటే, పేరెంట్స్ని ఇక్కడ పంపించమని చెప్తారా, స్టూడెంట్స్కి ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్తారా? చెప్తాను సార్. అంటే వాళ్ళ పిల్లల్ని నమ్మి పంపిస్తే వాళ్ళు ఇక్కడ ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. ఓకే. సో పంపించమని చెప్తారు. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కోడ్నాన్ ఎలా చూస్ చేసుకున్నారు? ఐ మీన్ బయట వీటి గురించి బాగా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఐ మీన్ బయట అన్ని ఇన్స్టిట్యూట్లు కనుక్కొని ఐ మీన్ వాళ్ళ ఇచ్చే ప్రాసెస్, ఐ మీన్ వాళ్ళు చేసే ప్రాసెస్ బట్టి, ఐ మీన్ ఇంకా వాళ్ళ ఎఫర్ట్స్ ఏంటి, ఎలా ఐ మీన్ ఇంటర్వ్యూస్ పెడుతున్నారా లేదా, ఐ మీన్ ఇంకా ఎన్ని జాబ్స్ వచ్చినాయి, వాటిని డీటెయిల్స్ కనుక్కొని వచ్చాను. ఇక్కడ ప్రతి మ్యాక్సిమం మంత్కి దగ్గర ఒక 10 to 20 మెంబర్స్ పైనే ప్లేస్ అవుతున్నారు. అండ్ ప్లస్ డ్రైవ్స్ కూడా 20 to 30 ఎవ్వనే ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ చూసుకొని మాట్లాడి వచ్చారు. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఎందుకు కోడ్నానే బెస్ట్ ప్లేస్ అని చెప్తారు? బయట అన్ని ఇన్స్టిట్యూట్లు చూసినా కానీ మ్యాక్సిమం డ్రైవ్స్ అనేది ఐ మీన్ మినిమంగా ఇస్తున్నారు. ఇక్కడ డ్రైవ్స్ అనేది ప్లస్ ఇచ్చి మనకి ఆల్రెడీ ఇంకా కావాల్సిన ఐ మీన్ థాట్స్ కానీ ఏవైనా కానీ ఎలా చేయాలి ఏంటి అని క్లియర్గా చెప్పి గైడెన్స్ ఇస్తున్నారు. సో ఆ గైడెన్స్ వల్ల మినిమం చాలా మంది ప్లేస్ అవుతున్నారు. నాకు ఐ మీన్ బయట కనుక్కొని ఇక్కడికి వచ్చారు. ఓకే. సో బయట వాటితో కంపేర్ చేసి చూస్తే అన్ని పరంగా చూసుకుంటే ఇక్కడ బెస్ట్ ఉందండి. సో అలా చెప్తున్నారు మీరు. చాలా మంది స్టూడెంట్స్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వచ్చా? నాన్ టెక్నికల్ వాళ్ళు? యా సార్, పక్కా జాయిన్ అవ్వచ్చు. దాంట్లో ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకి వాళ్ళు ఇచ్చే ఫ్యాకల్టీ, మనకి ఇచ్చే ఐ మీన్ థాట్స్ కానీ, వాళ్ళు చెప్పే క్లాసెస్ కానీ ఏదైనా మనకు క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది కూడా ఉంది సార్. జాయిన్ అవ్వచ్చు. మీరేం చదువుకున్నారు? బీటెక్ సార్. బీటెక్ చదువుకున్నారు. ఏ బ్రాంచ్? ఈసీఈ సార్. ఓకే. సో ఈసీఈ చదువుకున్నటువంటి చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ కెరీర్ గ్యాప్ వచ్చి జాబ్ వైపు వెళ్దామా వద్దా అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? మ్యాక్సిమం ఏదైనా కానీ మన కోడింగ్ స్కిల్స్ వల్ల కానీ ఏదైనా కానీ మనకి జాబ్ అనేది మనకి వచ్చేది సార్. ఏదైనా కానీ కోడింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి మనకి ఇన్స్టిట్యూట్స్ కానీ ఏవైనా కానీ బాగా ఉపయోగపడతాయి. దాంట్లో ఇది కూడా మంచి ప్లేస్, కోడింగ్ మంచి ప్లేస్ మీద ఉంది సార్. మనకి ఏదైనా ఐ మీన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ ఏదైనా చెప్పడానికి కానీ క్లియర్గా ఉంది. సో ఓవరాల్ గా మీకు బాగుంది సార్. సజెస్ట్ చేస్తారు? పక్కా సజెస్ట్. పేరెంట్స్ భయపడుతూ ఉంటారు, అంటే పిల్లల్ని ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, ఇది బెస్ట్ కాదు అని ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటారు.
అంటే హాఫ్ ఆఫ్గా థింక్ చేస్తూ ఉంటారు. కొంత యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకి కూడా పిల్లల భవిష్యత్తు మీద. అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? యాజ్ అ స్టూడెంట్ ఇక్కడ చూసుంటారు కదా మీరు, ఎక్స్పీరియన్స్. మనం ఏదైనా కానీ చూస్తే కానీ మనకు అర్థం కాదు సార్. ఏదైనా మనం అక్కడికి వెళ్ళి కనుక్కొని కానీ ఏదన్నా ఒక స్టెప్ ముందుకేస్తేనే కానీ మనకి ఏదైనా తెలియదు సార్. మనం ఒక స్టెప్ తీసుకొని ఏంటి అక్కడ ఎలా జరుగుతుంది, ఏంటి వస్తున్నాయా జాబ్స్ లేదా డ్రైవ్స్ వస్తున్నాయా లేదా అని కనుక్కొని రండి, అదే చెప్తున్నాను. ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్తారు. సార్ ఎనీవేస్ థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కోగ్నాలో ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది మీకు? సార్ బేసిక్గా నేను ఫస్ట్ నుంచి ఐటీ సైడ్ వెళ్దామని అనుకున్నా. కాకపోతే ఈ రిసెషన్ వల్ల చాలామంది చెప్పారు ఐటీ సైడ్ ఎందుకు, రిసెషన్ జరుగుతుంది, అది ఇది కరోనా తర్వాత వద్దు అని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫీలింగ్ అయితే కంప్లీట్గా ఫాల్స్ అని అర్థమైంది నాకు. అంటే ఇన్ని డ్రైవ్స్ చూడడం ఇదంతా తెలిసింది. అండ్ కాలేజ్లో ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి చాలా డిఫరెన్స్ అనిపించింది సార్. అండ్ టీచర్స్ చెప్పడం కానీ, సాఫ్ట్ స్కిల్స్ లేని వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఒక్కొక్క సెక్షన్ గురించి పర్టికులర్గా వాళ్ళు చెప్పడం కానీ అదంతా కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 డ్రైవ్స్ అటెండ్ అయ్యాను. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఎక్కడెక్కడ నేను ఏ మిస్టేక్స్ చేస్తున్నాను ప్రతిదీ టీచర్స్, ఫ్యాకల్టీ అడగడము, నువ్వు ఇది మిస్టేక్ చేయొద్దు నెక్స్ట్ టైం అని నన్ను పుష్ చేయడము, ఎక్కడైతే నేను లో ఉన్నాను అనేది నాకు చెప్పడం కూడా ఇదంతా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంప్రూవ్ అవుతున్నానని అనిపిస్తుంది సార్. 10 డ్రైవ్స్ అటెండ్ అయ్యారు, బాగా అనిపించింది. ఓకే, ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుందమ్మా ఆడపిల్లలకి? చాలా బాగుంటుంది సార్. అంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు పర్సనల్గా వచ్చి అడగడం కానీ ఏదైనా మనకి హెల్ప్ చేస్తారు సార్. ఎలా అయితే ఎక్కడైనా స్టక్ అయిపోతున్నా కూడా ప్రాబ్లం వచ్చి మీకు ఏముంది అనేసి అడిగేసి హెల్ప్ చేయడం అట్లా చేస్తారు. డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు. అండ్ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా బాగా చెప్తారు, మీరు ఇది చేయండి ఇది చేయండి అనేది. ఓకే, బయట చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అంటే మీరు చెప్పిన జెన్యూన్ ఫీడ్బ్యాకే చాలా మందికి అబ్బా అదంతా నిజమా అనుకునేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లేదు సార్, ఇదంతా ఖచ్చితంగా నేనైతే చూసిందే చెప్తున్నాను. నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయిందే చెప్తూ ఉన్నాను కాబట్టి నేను ఇది ట్రూ అని అనుకున్నాను. ఈవెన్ కొంతమంది పేరెంట్స్ కూడా అదంతా అబద్ధం, అంటే వేరే వేరే ఇన్స్టిట్యూట్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయించేసి ఇదంతా అబద్ధం, ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ బయట ఇన్స్టిట్యూట్లో ఎలా అయితే కంపేర్ చేసి చూస్తారో అట్లనే బయట ఇన్స్టిట్యూట్లో నేను చాలా వరకు కనుక్కున్నాను. ఒక క్లాస్లో 60-70 మంది ఉండటం వల్ల, అంటే వేరే వేరే ఇన్స్టిట్యూట్స్కి అట్లా ఉండటం వల్ల ఒక్కొక్క స్టూడెంట్ దగ్గరకు వచ్చి వాళ్ళు అడగలేకపోతారు, వాళ్ళకి ఉండదు అంత టైం. కానీ ఇక్కడ మనకి లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు, టీచర్స్ 2-3 ఉండి, ఒకరు ఫ్యాకల్టీ ఉంటే ఇంకొక టీచర్ ఎక్స్ప్లెనేషన్, ఎవరైనా ఎక్కడైనా స్టక్ అయిపోతున్నారు అని ఇట్లా ఒక క్లాస్కి 2 టీచర్స్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉందమ్మా ఇక్కడ? అంటే ఎందుకు ఇక్కడే జాయిన్ అవ్వాలి? బయట ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, అక్కడ ఎందుకు జాయిన్ అవ్వకూడదు, ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి? ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే ప్రతి ఒక్క ఎక్కడెక్కడైతే స్టూడెంట్స్ ఆగిపోతున్నారు అనేది వాళ్ళు తెలుసుకొని రియల్గా హెల్ప్ చేస్తారు సార్. మిగిలిన వాళ్ళు ఏంటంటే అష్యూరెన్స్ ఇచ్చి వదిలేస్తారు, కానీ ఇక్కడ అట్లా ఏమి ఉండదు. లాస్ట్ వరకు మనకి జాబ్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తామని చెప్తారు సార్. ప్లేస్మెంట్స్కి సంబంధించినటువంటి అంటే డ్రైవ్స్ కండక్ట్ చేస్తాము అని చెప్పి అసెస్మెంట్ ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. బయట కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా అవే చెప్తాయి, బట్ ఇక్కడ ఎలా ఉంది? అష్యూరెన్స్ అంటే అసెస్మెంట్ అనేది ఉందా? ఎస్ సార్, ఉంది. మంత్లీ 20 to 30 డ్రైవ్స్ అయితే పక్కా జరుగుతున్నాయి. అండ్ ఎక్కడెక్కడ మీరు ఎట్లా రిజెక్ట్ అవుతున్నారు, దేనికి, అదంతా కూడా అనలైజ్ చేసి వాళ్ళు చెప్తారు. అండ్ మనకి మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి, ఎవ్రీ వీక్ టెస్ట్లు ఉంటాయి. అండ్ మంత్లీ మాక్ టెస్ట్లు కూడా జరుగుతాయి సార్. సో మీరు ఏ ఏరియాస్లో ఎల్లో ఉన్నారనేది కూడా మనకి చెప్తారు, అట్లా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. పేరెంట్స్ కొంతమంది భయపడుతూ ఉంటారు కదా జనరల్గా పిల్లల్ని ఇక్కడ దాకా పంపించాలి అని అంటే, పేరెంట్స్కి మీరు ఏం చెప్తారమ్మా? కోఆర్డినేటర్కి సజెస్ట్ చేస్తారా? ఎస్ సార్, డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను సార్. జాయిన్ అవ్వమని చెప్తారా కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి? కంపల్సరీ. ఓకే, ఏదైనా డిగ్రీ ఫినిష్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్తారు? నాతో పాటు చాలా మంది డిగ్రీ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను కూడా అనుకున్నాను చాలా మంది ఐటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళతో పాటు నేను ఎట్లా చేయగలుగుతాను అని అనుకున్నాను. బట్ వాళ్ళతో పాటు ఈక్వల్గా చేస్తున్నాను. ఇప్పుడు నాకు చాలా హ్యాపీ. గుడ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చెప్పారు మీరు నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే స్క్రాచ్ నుంచి నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ బెస్ట్ అని చెప్పడానికి ఫ్యాకల్టీ ఉంది, ప్లేస్మెంట్స్ చూపిస్తారు, సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, సాఫ్ట్వేర్ జాబ్ కనుక మీకు కల అయితే, కెరీర్ గ్యాప్ వచ్చి ఉంటే డెఫినెట్గా నేను ఏదో ఒక జాబ్ ఒక 3 months కోర్స్ చేసుకుని ఏదైనా జాబ్లో సెటిల్ అవ్వాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కోజ్ఞాన్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు, ఎందుకంటే స్టూడెంట్సే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఆ విధంగా చూసుకుంటే విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్
ఈ 3 ప్లేసెస్లో కోడ్ జ్ఞానం ఉంది. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.